వైద్యో నారాయణ హరి అంటారు. ప్రాణాలను నిలబెట్టే డాక్టర్ వృత్తిని అందరూ గౌరవంగా భావిస్తారు. సమాజంలో వారికి గౌరవ మర్యాదలు కూడా ఉంటాయి. కొందరైతే వైద్యులను దేవుళ్లుగా కొలిచే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది తెరకు ఓవైపు. మరోవైపు చూస్తే ప్రభుత్వం నుంచి లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్న కొందరు వైద్యులు అసలు కొన్నేళ్లుగా పని చేయకుండా ఉన్న విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. డ్యూటీ చేసి ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన వారంతా కూడా కొన్ని రోజులుగా హాస్పిటల్స్కు వెళ్లినా దాఖలాలే లేవంటే ఆశ్చర్యం కలుగుతోంది. అలాంటి వారిపై ప్రభుత్వం కన్నెర చేసింది. ఎందుకు ఏడాది కాలంగా వీరంతా కూడా నిధులకు దూరంగా ఉన్నారని చర్చ సాగుతోంది. విధులంటే బాధ్యత లేదా, ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ప్రజలకు సేవ చేసే ఉద్దేశం లేనప్పుడు వారికి ఉద్యోగాలు ఎందుకు? వాళ్లు చేరుకుంటే ఆయా ఉద్యోగాల్లో మరొకరికి అవకాశం ఖచ్చితంగా వచ్చేది కదా అని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. అటు ప్రజలకు ఇటు వైద్య విద్యార్థులకు ఇబ్బందులు తప్పేవి కాదు కదా అని ప్రశ్నిస్తున్నారు. విధుల నుంచి తొలగించిన వైద్యుల పేర్లు పరిశీలిస్తే ఒంగోలు నుంచి డాక్టర్ ఎం మురళీకృష్ణ, విశాఖ నుంచి డాక్టర్ సయ్యద్ అహ్మద్ బాషా, తిరుపతి నుంచి డాక్టర్ ఎం వెంకటరావు, శ్రీకాకుళం నుంచి డాక్టర్ యమునారాణి, తిరుపతి నుంచి డాక్టర్ వి శ్రవంతి, బి కిరణ్ కుమార్, కె మధురిమా నాయుడు, పి నళినీలు ఉన్నారు. వీరితో పాటు శ్రీకాకుళం నుంచి డాక్టర్ వనజాక్షి, కడప నుంచి చిన్నబాబు, కాకినాడ నుంచి డాక్టర్ రాజ్యలక్ష్మి, విశాఖ నుంచి అమృతలక్ష్మి, కాకినాడ నుంచి నిఖిల్ పేర్లున్నాయి. కడపకు చెందిన డాక్టర్ బిందు, విజయవాడ నుంచి అర్చన, కడప నుంచి రాధిక, విశాఖ నుంచి అరుణశ్రీ, కాకినాడ నుంచి భాస్కరరావు, శ్రీకాకుళం నుంచి ధన్తేజ్, అనంతపురం నుంచి విజయరాణి, ఒంగోలు నుంచి రామప్రియ, కడప నుంచి మెహతాబ్, ఒంగోలు నుంచి వెంకటరెడ్డి, విశాఖ నుంచి ధనుంజయరావు, నెల్లూరు నుంచి ఓబులపతి, విశాఖ నుంచి గౌతమ్ ప్రవీణ్, తిరుపతి నుంచి చంద్రశేఖర్, ఒంగోలు నుంచి రుక్మిణి రమ్య, ఎంవివి జగన్మోహన్, సూరి అప్పారావులు ఉన్నారు. విశాఖకు చెందిన మురళీధర్రావు, కాకినాడ నుంచి గుణశేఖర్, విజయవాడ నుంచి బాబురావు, విశాఖ నుంచి పావని, ఒంగోలు నుంచి వందన, చంద్రశేఖర్, విజయవాడ నుంచి సోమశిల్ప, విశాఖ నుంచి అర్జున్ కుమార్, విశాఖ నుంచి లక్ష్మీనారాయణరావు, తిరుపతి నుంచి లావణ్య, కర్నూలు నుంచి గాంధీ, తిరుపతి నుంచి కార్తిక్, విజయవాడ నుంచి సునీల్ కుమార్, విశాఖ నుంచి సంధ్యలు ఉన్నారు. తొలగించిన జాబితాలో కర్నూలు నుంచి శివశంకర్ మూర్తి, విశాఖ నుంచి సంధ్య, అనంతపురం నుంచి భరత్ కుమార్, విశాఖ నుంచి కళ్యాణి, కడప నుంచి షేక్ మహమ్మద్ అన్సారీ పేర్లు కూడా ఉన్నాయి. ఇక ఒంగోలుకు చెందిన మురళీకృష్ణ, విజయవాడ నుంచి పద్మ, అనంతపురం నుంచి సునీత, ఒంగోలు నుంచి వెంకటరత్నం, తిరుపతికి చెందిన శ్రీకాంత్ పేర్లు ఉన్నాయి. రాష్ట్రంలోని బోధన ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఉన్న 55 మంది వైద్యులపై వేటు పడింది. ప్రభుత్వ హాస్పిటల్స్ లో 78 మంది వైద్యులు విధులకు గైర్హాజరవుతున్నారని 2023లో సామాజిక కార్యకర్త కర్నూలు లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టాలని డిఎంఈని లోకాయుక్త ఆదేశించింది. ఈ మేరకు 78 మందికి డిఎంఈ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారిలో ఇప్పటి వరకు 54 మంది స్పందించకపోవడంతో విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.